పవన్ కళ్యాణ్ తను జ్వరంతో బాధపడుతూ కూడా సభకు వెళ్ళారు. తను వాస్తవంగా ముందు ఒక ప్రచారం జరిగింది, జ్వరంతో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం సభకు హాజరు కావడం మీద సందిగ్ధం అంటూ. కానీ ఆయన ఆ జ్వరానికి ఇంజెక్షన్స్ తీసుకుని ట్యాబ్లెట్స్ తీసుకుని అంత ఓపిక లేని సందర్భంలో కూడా ఇక్కడ యువగళం పాదయాత్ర ముగింపు అటు లోకేష్ని అభినందించడం, మరొక వైపు తెలుగుదేశం పార్టీ విజయానికి, తెలుగుదేశం జనసేన కూటమి విజయానికి శంఖారావం కాబట్టి ఖచ్చితంగా ఉండాలన్నటువంటి చంద్రబాబు గారి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు. ఓవరాల్గా ఇద్దరి వేదిక పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనం, రాష్ట్రం నలుమూలల నుండి రైళ్ళు, బస్సులు, కార్లు, ప్రత్యేక వాహనాల్లో వచ్చినటువంటి జనంతో ఉన్నటువంటి సభకి అటు చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసము అద్భుతమే, లోకేష్ గారి ఉపన్యాసము బాధ్యతాయుతంగా తను నేర్చుకున్నది చెప్తూ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునివ్వడం, పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైనటువంటి ప్రసంగంతో కూడినటువంటిది, మరొక చంద్రబాబు గారు కూడా నిర్మాణాత్మకమైనటువంటి. ఓవరాల్గా చూసుకుంటే జగన్ సర్కార్ని గద్దెదించమన్నటువంటి పిలుపులతో కూడినటువంటి కార్యక్రమానికి ఎవరి కష్టం వాళ్ళు పడ్డారు. లోకేష్ పాదయాత్ర చేసి కష్టపడితే ఒంట్లో బాగోపోయినా పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడం, చంద్రబాబు గారు జైలు నుండి వచ్చిన తర్వాత సైకలాజికల్ ప్రెషర్ని పూర్తిగా దూరం చేస్తూ ఆయనకి భరోసానిచ్చారు కార్యకర్తలు.